వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఈరోజు యూనియన్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ని ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్ అనే పదం కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా పేర్కొనలేదు. బడ్జెట్కి సంబంధించి ముందు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూద్దాం, తర్వాత ఫినాన్షియల్ డాక్యుమెంట్ని చూద్దాం. అసలు బడ్జెట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది, దాని తర్వాత యాక్చువల్గా బడ్జెట్లో ఏం మాట్లాడారు అనే దాని గురించి, ఏ అంశాలు మాట్లాడారు, ఏ స్కీమ్స్ గురించి మాట్లాడారు, ఏ అలొకేషన్స్ గురించి మాట్లాడారు అనేది చూద్దాం. అయితే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అసలు బడ్జెట్ ఎందుకు రాజ్యాంగంలో ఇంట్రడ్యూస్ చేశారు, బడ్జెట్ అనే పదం ఒకటే కాకుండా ఎలాంటి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరమైనటువంటి నిబంధనల ద్వారా బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారో ఒకసారి చూద్దాం. అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం చూస్తే ఆర్టికల్ 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అధికరణ 112. ఈ అధికరణ ఏం చెప్తుందంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్తుంది, ఏఎఫ్ఎస్ అని చెప్తుంది. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్తుంది. ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి ఆర్థిక నివేదిక. ఆర్థిక నివేదిక అంటే ఏంటి? దీంట్లో ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, ఆదాయము వ్యయాలు. అంటే ఒక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి అయ్యేటువంటి ఆదాయ వ్యయాల పట్టికే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. దాన్ని బడ్జెట్ అనే కన్వెన్షనల్ టర్మ్స్తో మనం ఉపయోగిస్తాం. బడ్జెట్ అనే పదాన్ని జస్ట్ కన్వెన్షనల్గా సాంప్రదాయంగా ఉపయోగిస్తామే కానీ కాన్స్టిట్యూషనల్లో రాజ్యాంగంలో మనకి ఈ పదాన్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. దీంతో పాటుగా ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 110 మనందరికీ తెలుసు, దీన్ని మనీ బిల్ అంటారు, దీన్ని ఫినాన్షియల్ బిల్ అంటారు. ఎవ్రీ ఫినాన్షియల్ బిల్ ఈజ్ ఏ మనీ బిల్, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని బడ్జెట్ని ఫినాన్షియల్ బిల్ ఫామ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 113 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనం ఎక్స్పెండిచర్ని, దాని నుంచి మనీ తీసి మనం వ్యయాన్ని చేస్తున్నాం కాబట్టి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనే బిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు బడ్జెట్తో పాటుగా. దాంతోపాటు ఆర్టికల్ 114 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీన్ని అప్రోప్రియేషన్ బిల్ అంటారు, అంటే స్పెండింగ్ బిల్. మేము ఆమోదం తెలిపాము, దీనికోసం దీన్ని స్పెండ్ చేస్తాము ఈ మనీని అని చెప్పేది ఆర్టికల్ 114 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంతో పాటుగా ఇంకొన్ని డాక్యుమెంట్స్ని కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కింద, రాజ్యాంగ నిబంధనల క్రింద బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పార్లమెంట్లో ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. స్టేట్మెంట్స్ మ్యాండేటెడ్ అండర్ FRBM యాక్ట్ 2003, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003ని బేస్ చేసుకొని దీంట్లో ఏం చెప్పబడింది? ఫిజికల్ డెఫిసిట్ని 3%కి రెడ్యూస్ చేస్తాం, రెవెన్యూ డెఫిసిట్ని, రెవెన్యూ లోట్ని 0కి, కోశ లోట్ని 3%కి మించకుండా చూస్తామనేది FRBM యాక్ట్ 2003. దాని కింద మ్యాక్రో ఫ్రేమ్వర్క్ ఎకనామిక్ స్టేట్మెంట్ని, దాంతోపాటు మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్ట్రాటజిక్ స్టేట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎక్స్పెండిచర్ బడ్జెట్, రెసిప్ట్ బడ్జెట్ అంటే వ్యయానికి సంబంధించినటువంటి పట్టిక, తర్వాత ఆదాయానికి సంబంధించినటువంటి పట్టిక, ఎక్స్పెండిచర్ ప్రొఫైల్, ఎక్కడెక్కడ వీళ్ళు ఖర్చు చేస్తున్నారు, వేటి మీద ఖర్చు చేస్తున్నారు, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, టోటల్గా బడ్జెట్ యొక్క స్వరూపాన్ని, తర్వాత మెమోరాండం ఎక్స్ప్లెయినింగ్ ది ప్రొవిజన్స్ ఇన్ ద బిల్. ఎస్, ఈ ప్రొవిజన్స్ ఏవేవి ఉన్నాయి అనే దాన్ని ఒక మెమోరాండంగా తీసుకొచ్చి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్ని ఎవరు డెవలప్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, వ్యయ కార్యాలయం. వీళ్ళు నీతి ఆయోగ్తో చర్చించుకొని అన్ని మినిస్ట్రీస్కి, అంటే అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఈ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. దీని తర్వాత అసలు బడ్జెట్ యొక్క స్వరూపం ఏంటి, ఎక్స్పెండిచర్ పార్ట్ ఏంటి, రెసిప్ట్ పార్ట్ ఏంటి, కాన్సెప్ట్, స్టాండర్డ్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ బడ్జెట్ రెండింటిని మిక్స్ చేసి ఒకసారి చూద్దాం. యూనియన్ బడ్జెట్ 2023-24. అసలు బడ్జెట్ని అర్థం చేసుకోవాలంటే బడ్జెట్ టెర్మినాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం బడ్జెట్ టెర్మినాలజీని, దాంతోపాటు 2023-24 నంబర్స్ని కలిపి ఇక్కడ చూడటం వల్ల పూర్తిగా బడ్జెట్ అనే కాన్సెప్ట్తో పాటుగా యూనియన్ బడ్జెట్ 2023-2024కు సంబంధించినటువంటి టెర్మినాలజీతో పాటుగా అసలు గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, వ్యయం ఎక్కడికి పెడుతుంది, రెసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ పార్ట్ మొత్తాన్ని ఇక్కడ చాలా డీటెయిల్డ్గా చూస్తాం. కాన్సెప్ట్స్
ప్లస్ నంబర్స్ రెండింటిని ఇక్కడ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోవటం కన్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు యాక్చువల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. చూద్దాం. బడ్జెట్ అనే పదాన్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు అకార్డింగ్ టు 112 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బడ్జెట్ అనే టర్మ్ జస్ట్ కన్వెన్షనల్ టర్మ్, సాంప్రదాయమైనటువంటి పదం. బడ్జెట్ అంటే సపోజ్ నా బడ్జెట్ అన్నానంటే నాకు వచ్చే ఆదాయం, నేను పెట్టే ఖర్చు. అలానే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అన్నానంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదాయము అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు. ఈ కేంద్ర ప్రభుత్వంకి వచ్చే ఆదాయం ఎంతైతే వస్తుందో ఖర్చు కూడా అంతే పెడుతుంది. సపోజ్ ఆదాయం ఇక్కడ ఈ ఇయర్ బడ్జెట్ టోటల్ బడ్జెట్ ఎంత అంటే 45,03,097 కోట్లు. ఎంతైతే ఆదాయం వచ్చిందో అంతే 45,03,097 కోట్లని ఖర్చు పెడుతుంది. అంటే రఫ్గా 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రజెంట్ ఇయర్ బడ్జెట్. అయితే దీన్ని మనం రెండు రకాలుగా చెప్పాం, ఆదాయము, వ్యయము. సెంట్రల్ గవర్నమెంట్కి మనీ 45 లక్షల కోట్లు వచ్చినాయి, ఖర్చు పెట్టేది 45 లక్షల కోట్లు. సింపుల్గా చెప్తున్నాను లేమ్యాన్ టర్మ్స్లో. సో ఆదాయం వస్తుంది, వ్యయం అవుతుంది. అయితే ఈ వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయం ఎన్ని మార్గాలుగా వస్తుంది, వ్యయం ఏదైతే ఉందో ఈ వ్యయాన్ని ఎన్ని మార్గాలుగా ఖర్చు పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్, అది ఇక్కడ మనం డివైడ్ చేయడం జరిగింది. ఆదాయం అనేది రెండు రకాలుగా ఉంటుంది, రెవెన్యూ రెసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రెసిప్ట్స్. అంటే రెవెన్యూ ఆదాయము మరియు మూలధన ఆదాయము అంటారు. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే రెవెన్యూ రెసిప్ట్ అంటే 1 ఇయర్ పీరియడ్లో అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్గా దీన్ని చెప్పొచ్చు. క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే ఏంటంటే లాంగ్ పీరియడ్లో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్గా చెప్పొచ్చు, జస్ట్ లేమ్యాన్ టర్మ్స్లో. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే జనరల్గా షార్ట్ పీరియడ్ అంటే 1 ఇయర్గా తీసుకుంటాం. అంటే 1 ఇయర్ పీరియడ్లో ట్రాన్సాక్షన్స్ మొత్తం కంప్లీట్ అయితే దగ్గరగా దాన్ని రెవెన్యూ రెసిప్ట్స్ అంటారు. లాంగ్ టర్మ్ అయితే క్యాపిటల్ రెసిప్ట్స్ అంటారు. లేదా క్యాపిటల్ అసెట్స్ నుంచి జనరేట్ అయ్యేటువంటి రెవెన్యూని క్యాపిటల్ రెసిప్ట్స్ అని కూడా చెప్పొచ్చు. అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఇక్కడ ఎక్స్పెండిచర్ పార్ట్ వస్తుంది, కానీ మన వాళ్ళు దాని డిఫరెన్షియేషన్ని తీసేశారు. ఎనీవేండి ఇక్కడ మనం సింపుల్గా చూద్దాం. రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ 45 లక్షల కోట్లలో చాలా తక్కువ పీరియడ్ 1 ఇయర్ ట్రాన్సాక్షన్స్లో, లేదా ముఖ్యంగా రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ట్యాక్స్ ఫామ్లో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఫామ్లో సో ఎక్కువగా కలెక్షన్ జరుగుతూ ఉంటుంది. ట్యాక్స్ అన్నీ కూడా దీని కిందకు వస్తాయి అన్నమాట. ఎందుకు 1 ఇయర్ లోపే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిపోతాయి కాబట్టి ముఖ్యంగా ట్యాక్స్ మనీగా చెప్తారు. రెవెన్యూ రెసిప్ట్స్తో పాటుగా ఇంకోటి క్యాపిటల్ రెసిప్ట్స్. ఎక్కువగా ఈ రెండిట్లో చూస్తే మూలధన ఆదాయం కన్నా రెవెన్యూ ఆదాయమే ఈ 45 లక్షల కోట్లలో ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 26,32,281 కోట్లు రెవెన్యూ రెసిప్ట్స్ కిందకు వచ్చినాయి, అంటే రెవెన్యూ ఆదాయం. తర్వాత మూలధన ఆదాయం వచ్చేసి 18,70,816 కోట్లు. రెండింటినీ కలిపితే 45,03,097 కోట్లు. అంటే ఆదాయం రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయం ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో. ఈ రెవెన్యూ ఆదాయాన్ని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. ట్యాక్స్, పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, నాన్ ట్యాక్స్, పన్నేతరాల ద్వారా వచ్చే ఆదాయం. రెవెన్యూ రెసిప్ట్స్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ పన్నేతరాల కన్నా కూడా. పన్నేతరాలు 3,01,650 కోట్లు అయితే ట్యాక్స్ ద్వారా వచ్చేది 23,30,631. అంటే ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకుంటే రెవెన్యూ రెసిప్ట్స్లో ఎక్కువగా మనకి ట్యాక్స్ ద్వారా వస్తున్నాయి, ఆ ట్యాక్స్ ద్వారా వచ్చే దాంట్లో డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈ 23 లక్షల కోట్లలో దాదాపుగా దగ్గరగా ఇది సగం డైరెక్ట్ ట్యాక్స్ నుంచి సగం, ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి కూడా దగ్గరగా, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే జిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఎనీవే అండి, సింపుల్గా మళ్ళీ ఎంతెంత ఏది రూపీ కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ టు ఇలా చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు పన్నుల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది పన్నేతరాల కన్నా. పన్నుల్లో ఎన్ని రకాలు ఉంటాయి? ప్రత్యక్ష పన్నులు, వాటిని డైరెక్ట్ ట్యాక్స్ అని, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. డైరెక్ట్ ట్యాక్స్లో ముఖ్యంగా మనకి 2 రకాల ట్యాక్స్లు ఉన్నాయి. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీకి ఆదాయం వచ్చినప్పుడు దాని మీద కట్టేటువంటి పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, నేను కొంత మనీని సంపాదిస్తున్నాను,
సపోజ్ ఒక 15 లక్షల కన్నా ఎక్కువ సంపాదించాను, అప్పుడు నేను 20%, 30% పన్ను కట్టాల్సి ఉంటుంది కదా గవర్నమెంట్కి, అది వ్యక్తిగత ఆదాయ పన్ను. సో అంటే ఇవి ఇండివిజువల్కి సంబంధించినవి కాబట్టి, అంటే డైరెక్ట్గా చెప్పి మన మీద లెవీ చేస్తున్నారు కాబట్టి వీటిని డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. అంటే కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీల మీద విధించే పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను, ఈ రెండు కూడా ప్రత్యక్ష పన్నులు అవుతాయి, డైరెక్ట్ ట్యాక్సెస్. ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్నులు. అంటే సపోజ్ ఈ పెన్ను మీద ట్యాక్స్ పడుతుంది కానీ మనకు తెలియదు, అందుకనే దీన్ని పరోక్ష పన్ను అన్నారు. అంటే వస్తువులు సేవల మీద విధించేటువంటి పన్నుల్ని మనం పరోక్ష పన్నులుగా చెప్తాం. దాంట్లో కస్టమ్స్ అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీద లెవీ చేసేటువంటి డ్యూటీ. అంటే ఎగుమతులు దిగుమతుల మీద పన్నును విధిస్తూ ఉంటారు. ఎందుకు ఎగుమతులు దిగుమతుల మీద పన్ను విధిస్తారంటే, ఎగుమతుల మీద ఎందుకు పన్ను విధిస్తారు? సపోజ్ ఇక్కడ అమ్మకోకుండా వేరే దేశాల్లో అమ్ముతూ ఉంటే ఇక్కడున్న ప్రజలకి ఆ ఐటెం దొరకదు కాబట్టి, ఆ ఐటెం ఇక్కడున్న ప్రజలకు దొరకాలంటే వేరే దేశ ప్రజలకి ఎక్కువ రేట్ అవ్వాలి కాబట్టి ఎక్స్పోర్ట్ డ్యూటీని లెవీ చేస్తారు. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ ఎందుకు లెవీ చేస్తారు? ఒక వస్తువు ఇక్కడ దొరుకుతుంది కానీ ఇదే వస్తువుని చైనా నుంచి మనకి పంపిస్తున్నారు, దానివల్ల ఈ వస్తువు కన్నా చైనా వస్తువు కొంటున్నారు. అలాంటి సందర్భాల్లో చైనా వస్తువుని కొనకుండా ఈ వస్తువుని కొనేలాగా చేయాలి అంటే ఈ వస్తువు తక్కువ రేటుకి రావాలి అంటే చైనా వస్తువు మీద పన్ను విధించాలి, అందుకని ఇంపోర్ట్ డ్యూటీని లెవీ చేస్తారు. ఇలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు దిగుమతుల మీద విధించే సుంకాన్ని సో మనం కస్టమ్ సుంకం అంటారు, కస్టమ్ డ్యూటీ. ఎక్సైజ్ వస్తువుల మీద విధించే పన్ను, ఇలాంటి ఏ వస్తువు మీద విధించే పన్ను అయినా కానీ. అయితే జిఎస్టీ వచ్చిన తర్వాత సర్వీస్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది సబ్జ్యూమ్ అయిపోయినాయి, అవి రెండింటిని రీప్లేస్ చేసి జిఎస్టీ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఎందుకు రాస్తున్నామంటే కొన్ని జిఎస్టీలో కలపనటువంటి ట్యాక్స్లు ఉన్నాయి. ఇప్పుడు పెట్రోలు డీజిల్ ఉన్నాయి, అవి ఎక్సైజ్ ట్యాక్స్ కిందకు వస్తున్నాయి అన్నమాట. అందుకని మళ్ళీ సపరేట్గా జిఎస్టీ రాసినప్పటికీ కూడా ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని రాయటం జరిగిందనమాట. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ ఉంటుంది, ఐజిఎస్టీ ఉంటుంది. తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ కింద కూడా కొన్ని ఐటమ్స్ మీద సెస్ని లెవీ చేస్తారు. తర్వాత ట్యాక్సెస్ ఆఫ్ యూటీస్ యూనియన్ టెరిటరీస్ మీద వచ్చేటువంటి ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవుతాయి. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇది మొత్తం ట్యాక్స్. అంటే మొత్తంగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే 45 లక్షల కోట్ల ఆదాయంలో రెవెన్యూ రెసిప్ట్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి, రెవెన్యూ ఆదాయం నుంచి. ఆ రెవెన్యూ ఆదాయంలో కూడా పన్నుల నుంచి ఎక్కువగా వస్తున్నాయి, పన్నేతరాల నుంచి తక్కువగా వస్తున్నాయి. ఆ పన్నుల్లో కూడా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు 2 రకాలుగా ఉన్నాయి. పరోక్ష పన్నులు అంటే వస్తువులు సేవల మీద విధించే పన్నులు. డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను అంటే ఇండస్ట్రీ అండ్ ఇండివిజువల్ పర్సన్స్ మీద ట్యాక్స్ని వాళ్ళు కడుతూ ఉంటారు, వాటిని మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తాయి. సో ఇదా ట్యాక్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్లో నాన్ ట్యాక్స్ అని వచ్చింది కదా, పన్నేతరాలు. ఆ పన్నేతరాలు ఏమేమి ఉంటాయంటే సపోజ్ పన్ను కాకోకుండా మిగతావన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం. వాటిల్లో ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, వేరే వాళ్ళకి ఎవరికైనా లోన్గా ఇచ్చారనుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, అది. డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, సపోజ్ వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ, దాని మీద వచ్చేటువంటి ప్రాఫిట్స్ కానీ దాని మీద వచ్చే డివిడెండ్స్ కానీ గవర్నమెంట్కి వెళ్తాయి. అవి ట్యాక్స్ ద్వారా వెళ్ళినాయి కాదు, దాని అసెట్ వల్ల వచ్చినట్టు అనమాట. తర్వాత ఎక్స్టర్నల్ గ్రాంట్స్, వేరే బ్యాంకులు కానీ వేరే దేశాలు కానీ మనకి గ్రాంట్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు అంటే మనం తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు, వాటిని ఉపయోగించుకోవచ్చు. తర్వాత అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. తర్వాత యూటీస్ యూనియన్ టెరిటరీస్ నుంచి వచ్చినటువంటి ఆదాయం, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ అంటారు. ట్యాక్స్ అంటే పన్నులు విధించడం ద్వారా వచ్చింది. పన్నులు విధించకుండా గవర్నమెంట్ అసెట్స్ లేదా గవర్నమెంట్ యొక్క ఆస్తుల ద్వారా సంపాదించింది నాన్ ట్యాక్స్ కిందకు వస్తుంది అనమాట. ఇలా ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూస్తుంది పార్ట్ రిసిప్ట్స్ పార్ట్, అంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. గవర్నమెంట్కి 45 లక్షల కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం అనేది? రెవెన్యూ రిసిప్ట్స్ అంటే షార్ట్ పీరియడ్లో, సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం, లాంగ్ పీరియడ్లో వచ్చే ఆదాయం. షార్ట్ పీరియడ్లో వచ్చే ఆదాయం ఏంటి? రెవెన్యూ రిసిప్ట్స్ 26 లక్షల కోట్లు వస్తుంది దాదాపుగా. దీంట్లో పన్నుల ద్వారా, పన్నేతరాల ద్వారా. పన్నుల ద్వారా ఎక్కువగా వస్తుంది. పన్నులు ఏమున్నాయి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి? కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. పరోక్ష పన్నులు అంటే ఏంటి? కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. నాన్ ట్యాక్స్ ఏంటి? సో ఏదైతే పన్నుల ద్వారా కాకుండా మిగతా అదర్ సోర్సెస్ ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందో అవన్నీ కూడా నాన్ ట్యాక్స్ అవుతాయి. అంటే 1 ఇయర్ పీరియడ్లో గవర్నమెంట్కి పన్నుల ద్వారా కాకుండా మిగతా ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా నాన్ ట్యాక్స్ అవుతుంది అనమాట. సో ఇది రెవెన్యూ రిసిప్ట్స్. దాంతోపాటు షార్ట్ పీరియడ్లో కాకుండా లాంగ్ పీరియడ్లో వచ్చేటువంటి ఇన్కమ్ని మనం, లేదా మూలధనం ఆస్తుల నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ని మనం క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. ఇది 18,70,816 కోట్లు. 18,70,816 కోట్లు. వీటిల్లో మనం గమనిస్తే క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనం వేరే దేశాల నుంచి అప్పు తెచ్చుకున్నా లేదా
మనం ఇంటర్నల్గా అప్పు తెచ్చుకున్నా కానీ అవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తాయండి. ఎందుకు అప్పు తెచ్చుకునేది ఎందుకు అంటే వాటిని క్యాపిటల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, అంటే ఒక స్కూల్ కట్టడానికో, ఒక బ్రిడ్జ్ కట్టడానికో, ఒక హాస్పిటల్ కట్టడానికో, పీపుల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి, ఒక ఆస్తిని క్రియేట్ చేయడానికి, ఒక రోడ్డును కట్టడానికి, సో ఇలాంటి వాటి కోసం ఉపయోగిస్తాము అని చెప్తున్నాం. కాబట్టి వాటిని క్యాపిటల్ అప్పు తెచ్చుకున్నా కానీ వాటిని క్యాపిటల్ రెసిప్ట్స్ కింద రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు క్యాపిటల్ రెసిప్ట్స్ అనేది డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్ ఉంటుంది, నాన్ డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్ ఉంటుంది. డెట్ అండ్ నాన్ డెట్. డెట్ అంటే సింపుల్ అండి, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, అంటే మనం అప్పులుగా తెచ్చుకునేది. సో మిగతా 18 లక్షల కోట్లలో, అంటే 18,70,816 కోట్లు క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి వస్తూ ఉంటే దీంట్లో ఎక్కువగా బారోయింగ్స్, అంటే మనం అప్పుల మీదే ఎక్కువగా ఉన్నాం. ఈ 18 లక్షల కోట్లలో దాదాపుగా 17,86,000 కోట్లు బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, అంటే ఎక్కువగా డెట్ మీదే ఆధారపడి ఉన్నాం. తర్వాత నాన్ డెట్ అంటే ఏంటంటే అండి, రికవరీ ఆఫ్ లోన్స్. ఇవి చాలా మినిమల్. అదర్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో ఇవన్నీ కూడా నాన్ డెట్ అంటారు. డెట్ అంటే అప్పుగా తెచ్చుకున్నది, నాన్ డెట్ చాలా తక్కువ, డెట్టే చాలా ఎక్కువ, అంటే మనం అప్పులుగా తెచ్చుకునేది ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూడండి, సింపుల్గా చెప్పాలంటే 45 లక్షల కోట్లలో దాదాపుగా 17 లక్షల కోట్లు మనం డైరెక్ట్గా అప్పుల ద్వారా తెచ్చుకుంటున్నాం. 45 లక్షల కోట్లలో 17 లక్షల కోట్లు అప్పుగానే తెచ్చుకుంటున్నాం. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ బారోయింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ 17 లక్షల కోట్లు మనం ఎక్కడి నుంచి బారో చేస్తున్నాం? ఎక్కడి నుంచి బారో చేసి బడ్జెట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం? అంటే సింపుల్ అండి. సపోజ్ వచ్చిన ఆదాయం 90 రూపాయలు ఉంది, పెట్టిన ఖర్చు 100 రూపాయలు ఉంది, ఇంకా ఎంత డెఫిసిట్ ఉంది ఇక్కడ? 10 రూపాయలు. ఈ 10 రూపాయలు నేనేం తెచ్చుకోవాలి? అప్పు తెచ్చుకోవాలి. మొత్తం అప్పుడు ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. అప్పుడే ఈ 100ని ఇక్కడ ఖర్చు చేయగలుగుతాం. అందుకని బడ్జెట్ బ్యాలెన్సింగ్ అంటారు దీన్ని. ఈ బడ్జెట్ బ్యాలెన్సింగ్ అనేది డెట్ ద్వారా అవుతుంటుంది. ఈ డెట్ మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం? డెట్ అనేది దేని కిందకు వస్తుంది? క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది. డెట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అంటే మార్కెట్ బారోయింగ్స్, అంటే మార్కెట్ రుణాలు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని, ట్రెజరీ బిల్స్ని, బాండ్స్ని ఇష్యూ చేస్తుంది కదా, దాని ద్వారానే ఎక్కువగా తెచ్చుకుంటాం. 12 లక్షల కోట్లు, 12,30,911 కోట్లు, అంటే 17 లక్షల కోట్లలో 12 లక్షల కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ వల్ల వస్తుంది. తర్వాత స్మాల్ సేవింగ్ ఫండ్స్, మీరు నేను లాంటి వాళ్ళం పోస్ట్ ఆఫీసుల్లో దాచుకుంటూ ఉంటాం. ఇలాంటి మనీ మొత్తం కూడా 4 లక్షల కోట్లు దాదాపుగా. తర్వాత స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ మనీ ఉంటుంది కదా, అది. తర్వాత అదర్ ఇంటర్నల్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్ అండ్ ఎక్స్టర్నల్ డెట్, విదేశీ రుణం 22,118 కోట్లు. సో మొత్తం మీద మనం గమనించినట్టయితే డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, మొత్తం మీద క్యాపిటల్ రిసిప్ట్స్లో బారోయింగ్స్ నుంచి ఎక్కువగా తెచ్చుకుంటున్నాం. సో నాన్ డెట్ అనేది తక్కువ, డెట్టే ఎక్కువ. సో ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో టోటల్గా ఇప్పుడు రెసిప్ట్స్ గురించి చూద్దాం. ఆదాయం వస్తుంది, మొత్తం ఎంత వస్తుంది? 45 లక్షల కోట్లు వస్తుంది. ఈ ఆదాయంలో ఎక్కువగా షార్ట్ పీరియడ్, అంటే 1 ఇయర్ పీరియడ్లో వచ్చే ఆదాయం 26,32,241 కోట్లు. లాంగ్ పీరియడ్లో, అంటే ఎక్కువగా మనం క్యాపిటల్ రిసిప్ట్స్, అంటే అప్పులుగా తెచ్చుకునేది ఎక్కువగా ఉంటుంది. అది 18,70,816 కోట్లు. సో అంటే ముందు రెవెన్యూ రిసిప్ట్స్ చూద్దాం. ఈ 26,32,241 కోట్లు రెవెన్యూ రిసిప్ట్ షార్ట్ పీరియడ్లో వస్తుంది. ముఖ్యంగా ఇవి ట్యాక్స్ ఫామ్లో ఎక్కువగా వస్తాయి. సో వీటిని ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ అంటారు. ట్యాక్స్లో ద్వారా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. నాన్ ట్యాక్స్లో ముఖ్యంగా ఇంట్రెస్ట్ రేట్స్, అంటే ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, వేరే వాటికి మనం ఇచ్చినటువంటి పేమెంట్కి వాళ్ళు వడ్డీ కడతా ఉంటారు. తర్వాత డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, కంపెనీలు, భారతదేశం యొక్క తన సొంత కంపెనీల నుంచి వచ్చే ఆదాయం, ఎక్స్టర్నల్ గ్రాంట్స్, విదేశీ గ్రాంట్లు, అదరు, తర్వాత యూనియన్ టెరిటరీస్ నుంచి వచ్చినటువంటి ఆదాయం, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ అవుతుంది. సో ఇలా ట్యాక్స్, నాన్ ట్యాక్స్. క్యాపిటల్ రిసిప్ట్స్లో ముఖ్యంగా డెట్ అండ్ నాన్ డెట్ ఉంటుంది. అప్పుగా తెచ్చుకుండా కాకుండా మిగతాది. అప్పుగా తెచ్చుకుంది ఎక్కువ, అదే మనం ఎక్కువగా మాట్లాడతాం. అంటే దాదాపుగా 18,70,816 కోట్లు లాంగ్ టర్మ్లో భారతదేశానికి వస్తూ ఉంటే దాంట్లో ఎక్కువగా బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, డెట్ క్యాపిటల్ రిసిప్ట్సే ఎక్కువ. సో దాంట్లో 17,86,816 కోట్లు మనం డెట్ క్యాపిటల్ ద్వారానే తెస్తున్నాం. దాదాపు 99% కూడా మనం డెట్ ద్వారానే వస్తుందన్నమాట. సో ఇది భారతదేశానికి వచ్చేటువంటి ఆదాయం. ఇప్పుడు 45 లక్షల కోట్లు భారతదేశానికి ఆదాయం వచ్చింది. ఈ వచ్చిన ఆదాయాన్ని మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాం? సో చూడండి, ఎక్కడ ఖర్చు పెడుతుంది? ఎక్స్పెండిచర్ 45,03,097 కోట్లని ఎక్కడ ఖర్చు పెడుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2 రకాలు ఉంటాయండి. సో ప్లాన్ ఎక్స్పెండిచర్కి, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ తీసేసారు. సో ఇక్కడ కూడా మనకి రెసిప్ట్స్ అనేది రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్ ఉన్నట్టు ఎక్స్పెండిచర్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చెప్తారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటో తెలిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తెలుస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్.
సో అంటే ఒక రోడ్లు వేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం, సో ఒక ఆస్తులు క్రియేట్ చేయడానికి పెట్టేటువంటి ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అది కాకుండా మిగతా అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ, అంటే అనుకోకుండా లేదా అసలు ముందు మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది. మొత్తం 45 లక్షల కోట్లలో 35 లక్షల కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచరే ఉంది. ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందో, స్కీమ్స్ మీద పెట్టే ఇవన్నీ కూడా, వెల్ఫేర్ కోసం వాడే ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వస్తాయండి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఇంఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అయింది, ఆస్తులు క్రియేషన్ ఎక్కువగా ఇంక్రీజ్ అయిందని అర్థం అనమాట. సో వీటిల్లో మనం చూస్తే ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది సో 35,000 లక్షల కోట్లు ఉందండి, 35 లక్షల కోట్లు ఉంది మొత్తం 45 లక్షల కోట్లలో. తర్వాత అండి ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు. సో ఈ వడ్డీ చెల్లింపులు కూడా రెవెన్యూ రిసిప్ట్స్ కిందకే వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి. సో చూడండి, దాదాపు 10 లక్షల కోట్లు, 10,79,971 కోట్లు మనం తెచ్చుకున్న అప్పులకి వడ్డీలు కడుతున్నాం. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, స్టేట్స్కి మనం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్గా ఇస్తాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని, క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేయడానికి. దానికి 36,988 కోట్లు ఇస్తున్నాం. క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దాదాపుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది ఎంత అంటే ఇవి మూడు కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం గమనించినట్టయితే 10,961 కోట్లు. సో 10,961 కోట్లు, 10 లక్షల కోట్లని మొత్తం 45 లక్షల కోట్లలో 10 లక్షల కోట్లు మాత్రమే మనం అసెట్స్ క్రియేషన్ కోసం ఉపయోగిస్తున్నాం. సో మిగతా అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఉందని మనకు అర్థమవుతుంది. సో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏది ఎక్కువ అయితే మంచిది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయితేనే ఆస్తులు క్రియేషన్ అవటం ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక మీటింగ్ పెట్టారనుకోండి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో అది డిఫరెన్స్ అనమాట. సో సింపుల్గా ఒక స్కీమ్ స్టార్ట్ చేశారనుకోండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే ఒక రైల్వే కట్టారనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ అదనమాట. సో ఎనీవే తర్వాత ఇప్పుడు మనం సపోజ్ బడ్జెట్ డెఫిసిట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో బడ్జెట్ డెఫిసిట్స్లో మనకి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసలు మొత్తం పర్ఫెక్ట్గా మనం ఆస్తులు క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది చూస్తే, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచరు ప్లస్ స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావడానికి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ మనీ చేస్తుందో అది. సింపుల్ అంటే ఒక ఆస్తిని అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఖర్చు పెట్టడానికి ఎంత ఇస్తుంది. సో అంటే 3+4 అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి, అది ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ తన ఓన్గా ఆస్తులు క్రియేట్ చేయడానికి కొంత మనీని క్రియేట్ చేస్తుంది. సో ఆ రెండు కలిపితే దాన్ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో 45 లక్షల కోట్లలో 13 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది. అంటే దీనివల్ల మనకు ఏం అర్థం అవుతుందంటే ఆస్తులు క్రియేట్ చేయడం కోసం 45 లక్షల కోట్లలో 13 లక్షల కోట్లని వెచ్చిస్తుందని అర్థం. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు అంటారు. రెవెన్యూ లోటు అంటే ఓన్లీ షార్ట్ పీరియడ్లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్, 1 ఇయర్ పీరియడ్లో అంటే రెవెన్యూ రెసిప్ట్స్ ఎంత వచ్చినాయి, తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ అంటే నేను షార్ట్ పీరియడ్లో పెట్టినటువంటి ఖర్చు మైనస్ షార్ట్ పీరియడ్లో నాకు వచ్చిన ఆదాయాన్ని తీసేస్తే ఆ 1 ఇయర్ పీరియడ్లో గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ఎంత అనేది అర్థమవుతుంది. సో రెవెన్యూ డెఫిసిట్ని మనం గమనిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచరు మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్ ఇది చేస్తే 8,69,855 కోట్లు ఉంది. అంటే 2.9% ఆఫ్ జీడిపి. సో 2.9% అనమాట టోటల్గా మనం గమనించినట్టయితే. అంటే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే 2.9% ఉంది. అంటే ప్రతి 100లో 2.9 రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ ఉంది. అంటే 1 ఇయర్ పీరియడ్లో వచ్చేటువంటి షార్ట్ టర్మ్ డెఫిసిట్గా చెప్పుకోవచ్చు దీన్ని. తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ మైనస్ స్టేట్స్కి ఇచ్చేటువంటి గ్రాంట్స్ని తీసేస్తే అప్పుడు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. అది 1.7% ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇది బారోయింగ్స్ని డెనోట్ చేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత అప్పు ఉంది అనేది తెలియజేస్తుంది. 5.9% అప్పు ఉందండి. ఫిజికల్ డెఫిసిట్ 5.9%. అంటే ప్రతి 100 రూపాయల్లో 5.9 రూపీస్ మనం డెట్గా తెచ్చుకుంటున్నామని అర్థం. సో దీన్ని ఫార్ములా ఏంటంటే టోటల్ ఎక్స్పెండిచర్, బడ్జెట్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెసిప్ట్స్ చేస్తే ఎంతో బడ్జెట్ డెఫిసిట్ వస్తుంది. అలానే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే బారోయింగ్స్ కాకోకుండా టోటల్ రెసిప్ట్స్లో
బారోయింగ్స్ని తీసేసి మిగతావి రాసి టోటల్ ఎక్స్పెండిచర్లోంచి అవి తీసేసినప్పుడు మనకి ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది, కోసలోటు. సింపుల్ అండి, దీన్ని ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. టోటల్ రెసిప్ట్స్లో టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెసిప్ట్స్, టోటల్ రెసిప్ట్స్లో బారోయింగ్స్ని కలుపుకోకుండా రాస్తే అదే ఫిజికల్ డెఫిసిట్ అవుతుంది. అంటే ఫిజికల్ డెఫిసిట్ ఏం డినోట్ చేస్తుంది? బారోయింగ్స్ని డినోట్ చేస్తుంది. అంటే దాదాపుగా 17,86,816 కోట్లు మనం అప్పుగా తెచ్చుకుంటామని అర్థం. సో 17,86,816 కోట్లు, అదే కదా బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. మొత్తం అప్పుల్లో ఎంత ఉందో సూచించేదే ఫిజికల్ డెఫిసిట్, అంతే సింపుల్. తర్వాత ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమికమైన లోటు. ఫిజికల్ డెఫిసిట్ కోశ లోటులో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్స్ని, అంటే యాక్చువల్గా మనం ఎంత అప్పు తెచ్చుకున్నాం అనేది ప్రైమరీ డెఫిసిట్ చూపిస్తుంది. వడ్డీతో కలిపి కట్టేది ఫిజికల్ డెఫిసిట్ చూపిస్తుంది. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసేస్తే దీంట్లో నుంచి, సో అప్పుడు మనకి ప్రైమరీ డెఫిసిట్ మనం యాక్చువల్గా తెచ్చుకున్న అప్పు ఎంతో తెలుస్తుంది. 7,68,6,845 కోట్లు తెచ్చుకుంటే అది మనం ఇంట్రెస్ట్ పేమెంట్తో కలిపి కట్టేటప్పుడు 17,86,816 కోట్లు అవుతుంది. సో ఇది టోటల్గా ప్రైమరీ డెఫిసిట్. ఎనీవే అండి, మొత్తం మీద ఇక్కడ సింపుల్గా మనం బడ్జెట్ని, వచ్చే ఆదాయాన్ని, వెళ్ళే వ్యయాన్ని, ఎంత ఆదాయం వస్తుంది 45 లక్షల కోట్లు, ఖర్చు ఎంత 45 లక్షల కోట్లు, వచ్చే ఆదాయం రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్, వెళ్ళే వ్యయం రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు. సో రెవెన్యూ అనగానే మనకు గుర్తు రావాల్సింది షార్ట్ పీరియడ్, 1 ఇయర్ పీరియడ్. క్యాపిటల్ అనగానే లాంగ్ పీరియడ్. ఇంకొక డిఫరెన్స్ ఏంటి? క్యాపిటల్ అనగానే అసెట్ క్రియేషన్, రెవెన్యూ అనగానే సో ఇవి డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్గా చెప్తారనమాట. గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్గా చెప్తారు, లేదా గవర్నమెంట్ రన్నింగ్లో 1 ఇయర్ షార్ట్ పీరియడ్లో వచ్చే ఆదాయంగా చెప్తారు. సో రెవెన్యూ రెసిప్ట్సే ఎక్కువ క్యాపిటల్ రెసిప్ట్స్ కన్నా. సో ఇక్కడ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే రెవెన్యూ పార్టే ఎక్కువ ఇక్కడ. సో అందుకని రెవెన్యూ పర్ఫెక్ట్గా తెలుసుకోవడం కోసం రెవెన్యూ డెఫిసిట్స్ వస్తాం. రెవెన్యూ ఆదాయం ఎంత వచ్చింది, రెవెన్యూ వ్యయంలోంచి తీసేస్తాం అనమాట. సో రెవెన్యూ రెసిప్ట్స్లో ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ ఉంటే ట్యాక్సే ఎక్కువ. దాంతోపాటు ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీ అండ్ ఎక్సైజ్, కస్టమ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇటువంటి క్యాపిటల్ రెసిప్ట్స్లో మీకు డెట్ క్యాపిటల్ అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రెసిప్ట్స్ ఉంటాయి. డెట్ అంటే డైరెక్ట్గా అప్పు తెచ్చుకున్నాయి, డెట్ క్యాపిటల్ రెసిప్ట్ అవుతాయి. నాన్ డెట్ అంటే అప్పుగా తెచ్చుకోకుండా మిగతావి, ఇవంతా నామినల్ అనమాట. లోన్స్ రికవరీ చేయడం కానీ అదర్ కానీ సరిపోతుంది. ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తే మంచిది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచరే చాలా ఎక్కువగా ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10,961 కోట్లు అయితే, ఇది స్టేట్స్కి ఇచ్చే వాటితో కూడా కలుపుకుంటే అప్పుడు 13,70,949 కోట్లు అవుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది, అంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మొత్తం 45 లక్షల కోట్లలో 13 లక్షల కోట్లని, అప్రాక్సిమేట్గా 14 లక్షల కోట్లని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ కోసం ఉపయోగిస్తున్నారని అర్థం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మంచిది కంపేర్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇది టోటల్గా బడ్జెట్ టెర్మినాలజీ, వాటికి సంబంధించినటువంటి నంబర్స్ అండి. సో దీనివల్ల మనకి కాన్సెప్ట్తో పాటుగా ఏది ఎక్కడ ఏ విధంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నామో మనకు అర్థమైంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాన్ని చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాన్ని మొత్తం కూడా ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. బడ్జెట్లో మనకి రూపీ కమ్స్ ఫ్రమ్, రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 100 రూపాయలు తీసుకుందాం, సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపాయలు వస్తుంది అనుకుంటే, ఈ 100 రూపాయల్లో ఎక్కడి నుంచి ఈ 100 రూపాయలు వస్తున్నాయి? ఈ 100 రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది? దీన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రతి 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వస్తూ ఉంటే ఆ 100 రూపాయల్లో 34 రూపాయలు మనకి బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ నుంచి వస్తుంది. అంటే అప్పులుగా తెచ్చుకునేది ఎక్కువగా ఉందని అర్థం. ప్రతి 100 రూపాయల్లో 34 రూపాయలు అప్పులుగా తెచ్చుకుంటున్నాం మనం. మిగతా మొత్తం కూడా దాదాపుగా రెవెన్యూ రెసిప్ట్స్ అవుతుంది. అంటే బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అప్పులుగా తెచ్చుకునేది. అప్పులుగా తెచ్చుకుంటున్నాం అంటే ఎందుకు తెచ్చుకుంటాం? అప్పుగా తెచ్చుకొని నేను ఇక్కడ ఒక క్యాపిటల్ అసెట్ని క్రియేట్ చేయాలి, ఒక ఆస్తిని క్రియేట్ చేయాలి, దానికి అప్పు తెచ్చుకోవాలి. కానీ ఈ అప్పు తెచ్చుకున్న దాన్ని డైలీ గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఉపయోగించకూడదు. తెచ్చుకున్న అప్పుని ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడానికో, ఒక ఆస్తిని క్రియేట్ చేయడానికో ఉపయోగించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఉపయోగించాలి. అందుకని ఇది క్యాపిటల్ రెసిప్ట్స్ అవుతుంది. క్యాపిటల్ రెసిప్ట్లో కూడా అప్పుగా తెచ్చుకుంది కాబట్టి డెట్ క్యాపిటల్ రెసిప్ట్ అవుతుంది అనమాట. ఇందాక మనం చూసాం కదా, ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే డెట్ క్యాపిటల్ రెసిప్ట్ కింద, అంటే అప్పు కింద మనం 34%, ప్రతి 100 రూపాయల్లో 34 రూపాయలు మనం డెట్గా తెచ్చుకుంటున్నామని అర్థం అండి. తర్వాత జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఏంటి? పరోక్ష పన్ను. పరోక్ష పన్ను అంటే 1 ఇయర్ పీరియడ్లో అయిపోతుంది కాబట్టి రెవెన్యూ రెసిప్ట్స్. రెవెన్యూ రెసిప్ట్లో ట్యాక్స్ పన్నుల ద్వారా వచ్చేది ఉంటుంది, నాన్ ట్యాక్స్ పన్నేతరాలు ఉంటుంది. ఇది పన్నే కదా జిఎస్టీ అనేది, ఓకే పన్నే.
పన్నుల్లో కూడా మనకు రెండు రకాలు ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్నులు ఏంటి? కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీ ప్రాఫిట్స్ మీద లెవీ చేసే ట్యాక్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఒక పర్సన్ ఇన్కమ్ మీద లెవీ చేసే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇలా కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. మిగతా వస్తు సేవల మీద విధించే పన్నును మొత్తం కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ అనేది ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తుంది అనమాట. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా మనకి 17 రూపాయలు వస్తున్నాయి జిఎస్టీ కలెక్షన్. సో 17 రూపాయలండి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకి ట్యాక్స్ అంటున్నారు. ట్యాక్స్ అన్నీ కూడా మనకి రెవెన్యూ రిసిప్ట్స్ కిందకు వస్తాయి. సో రెవెన్యూ రిసిప్ట్లో ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 15 రూపాయలు వస్తున్నాయి ప్రతి 100 రూపాయల్లో. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ అంటే మొత్తం రెవెన్యూ కిందకే వస్తుంది. సో ట్యాక్స్లో కార్పొరేషన్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా 15 రూపాయలు వస్తుంది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇది కూడా ట్యాక్సే కదా. ఎస్, రెవెన్యూ రిసిప్ట్లోకి వస్తుంది. సో రెవెన్యూ రిసిప్ట్లో ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఎందుకు? వస్తువుల మీద విధించే పన్ను. పెట్రోల్, డీజిల్ మీద మనకి 7 రూపాయలు వస్తుంది ప్రతి 100 రూపాయల్లో. నాన్ ట్యాక్స్, పన్నేతరాలు. ఇందాక మనం మాట్లాడాం నాన్ ట్యాక్స్ అంటే. ఇక్కడ ట్యాక్స్ కాకుండా యూటీస్ నుంచి వచ్చే ఇన్కమ్ కానీ, ఇంట్రెస్ట్ మనకి వేరే దేశాలకు ఇచ్చినటువంటి లేదా వేరే మనకి ఇచ్చినటువంటి పేమెంట్స్ మీద మనకు వచ్చే ఇంట్రెస్ట్ కానీ అవన్నీ కూడా నాన్ ట్యాక్స్ అవుతాయి అనమాట. పన్ను కాకుండా పన్నేతరాలు. ఈ పన్నేతరాల ద్వారా 6 రూపాయలు వస్తున్నాయి. అంటే ఇది కూడా రెవెన్యూ రిసిప్ట్సే. తర్వాత కస్టమ్స్, ఇది కూడా రెవెన్యూ రిసిప్ట్సే. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ మీద లెవీ చేసేది 4 రూపాయలు వస్తుంది. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, ఇది మాత్రం క్యాపిటల్ రిసిప్ట్. సో ఇది 2 రూపాయలు. ఇది నామినల్ అనుకోండి. మొత్తం మీద ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రూపాయి ప్రతి 100 రూపాయల్లో 34 రూపాయలేమో 34 + 2 36 రూపాయలేమో ప్రతి 100 రూపాయల్లో 36 రూపాయలేమో మనకి ఎక్కడి నుంచి వస్తుంది? క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి వస్తుంది. డెట్ ఏమో 34, నాన్ డెట్ ఏమో 2 రూపాయలు. సో అంటే ప్రతి 36 రూపాయలు 100లో క్యాపిటల్ రిసిప్ట్ నుంచి వస్తుంది. తర్వాత 100లో 36 పోతే మీకు 64 రూపాయలు రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. అంటే ఎక్కువగా మనకి దేని నుంచి ఆదాయం వస్తుందంటే రెవెన్యూ ఆదాయమే ఎక్కువ. ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. ఆ ట్యాక్సుల్లో కూడా ఏ ట్యాక్స్ నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుంది? జిఎస్టీ నుంచి ఎక్కువగా వస్తుంది. రెండింటిని కలిపి చూసినప్పుడు ఏ ట్యాక్స్ ఎక్కువగా ఆదాయం వస్తుంది? ఇన్కమ్ ట్యాక్సులు అండ్ కార్పొరేషన్ ట్యాక్స్ 15, 15, 30. ఇక్కడ జిఎస్టీ 17, తర్వాత 7, 13. సో 13 తర్వాత 4, తర్వాత 17, 34. సో మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుందండి డైరెక్ట్ ట్యాక్స్ కన్నా కూడా. సో డైరెక్ట్ ట్యాక్స్ 15, 15, 30 వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ 34 పైన వస్తుంది. అంటే సింపుల్గా చూడండి ఇప్పుడు. సో ఇక్కడ మనకి రెవెన్యూ రిసిప్ట్స్ కన్నా కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ ఆదాయం తక్కువ. క్యాపిటల్ రిసిప్ట్ 36 రూపాయలు ప్రతి 100 రూపాయల్లో. రెవెన్యూ రిసిప్ట్ షార్ట్ పీరియడ్లో 1 ఇయర్ పీరియడ్లో ట్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువగా ఉంది. సో డెట్ కన్నా కూడా అంటే మనం అప్పులు తెచ్చుకున్న దానికన్నా కూడా ట్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ. ఆ ట్యాక్స్లో కూడా 2 రకాల ట్యాక్స్లు ఉన్నాయి కదా, ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. దీంట్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఎక్కువ. ఎందుకు? జిఎస్టీ, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఎక్కువ. డైరెక్ట్ ట్యాక్స్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేషన్ ట్యాక్స్ కూడా 30% వరకు మనకి ఇన్కమ్ని ఇస్తున్నాయి. మొత్తం టోటల్గా చూస్తే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనే డివిజన్ లేకుండా చూస్తే ఏ ట్యాక్స్ నుంచి ఎక్కువగా ఇన్కమ్ వస్తుందంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నుంచి మనకి ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది. ఓకే అండి, రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది? రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? ఎక్కువగా ఇంట్రెస్ట్ తెచ్చుకున్న అప్పులకి వడ్డీలు కట్టడానికి ఎక్కువగా పెడుతున్నాం అండి. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువగా చేస్తున్నాం మనం. సో అంటే 20 రూపీస్ మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం చేస్తున్నాం. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకే వస్తుంది. సో 17 రూపీస్. తర్వాత స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ట్యాక్సెస్లో స్టేట్స్కి ఏవైతే ఉన్నాయో స్టేట్స్కి ఇస్తుంది కదా, స్టేట్స్ నుంచి కలెక్ట్ చేసినవి అవి 18 రూపీస్. తర్వాత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని స్పాన్సర్ చేస్తుంది. సో ఆ స్టేట్ కూడా భాగస్వామ్యమే ఆ స్కీమ్ని ఇన్వాల్వ్ చేస్తుంది. దానికోసం 9 రూపీస్ ఖర్చు పెడుతుంది. ఫినాన్స్ కమిషన్ అంటే ట్యాక్సెస్ని స్టేట్స్కి కూడా డివైడ్ చేస్తుంది కదా, ట్యాక్స్ పూల్ని హారిజాంటల్ అండ్ వర్టికల్ డెవల్యూషన్, దాని ప్రకారం 9 రూపీస్. డిఫెన్స్ కోసం 8 రూపీస్. ఇవి రెవెన్యూ డిఫెన్స్లో కూడా 2 రకాలు ఉంటుంది. మళ్ళీ వీటిలో ఎక్విప్మెంట్ ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, డిఫెన్స్ శాలరీస్ ఇస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ 8 రూపీస్. సబ్సిడీస్, ఇది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, 7 రూపీస్. పెన్షన్ 4 రూపీస్. అంటే ఇక్కడ మొత్తం మీద గమనించాల్సింది ఏంటంటే రూపీ ఖర్చు పెట్టేటప్పుడు
రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్ చెప్తాం. దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ. యాక్చువల్గా ఏది ఎక్కువ ఉంటే బాగుంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో ఇది రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, రూపాయి ఎక్కడికి పోతుంది. మిగతా బడ్జెట్ సంబంధించినటువంటి స్లాబ్ రేట్స్ కానీ స్కీమ్స్ కానీ వాటన్నిటిని కూడా ఆన్లైన్ క్లాసెస్లో నేను కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.